మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం చేసుకున్నటువంటి ఐటీ హబ్ ఈరోజు పూర్తి అయి యువతి యువకుల కోసం సిద్ధంగా ఉంది. మరి వారు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని చెప్పేసి కలలుగంటా ఉన్నారో, టియర్ 2 సిటీస్కి తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో మరి నిజామాబాద్ నగరంలో కూడా ఐటీ హబ్ను పెట్టడం మరి చాలా సంతోషంగా ఉంది. నిజామాబాద్ యువతి యువకుల తరఫున మేము కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నేను మా అన్న బాజిరెడ్డి గారు అమెరికా వెళ్ళినప్పుడు కొన్ని కార్యక్రమాల మీద వెళ్ళినా కూడా మా దృష్టి అంతా ఐటీ హబ్కి కంపెనీలను ఏ విధంగా తీసుకొని రావాలి. ఒక పూట మేము మీటింగ్కి వెళ్తే రెండో పూట మాకు తెలిసినటువంటి మిత్రుల్ని, నాకు కానీ మా బాజిరెడ్డి అన్నకు కానీ తెలిసినటువంటి ఐటీ కంపెనీ ప్రతినిధులతో మేము కాలక్షేపంగానే కలిసి మీరు నిజామాబాద్ రావాలి, మీరు పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. మరి ఈరోజు ఇప్పటికే 15 కంపెనీలు సంతకం చేసినాయి. మరి అగ్రిమెంట్ అయిపోయింది. మరి అదేవిధంగా మొన్న జరిగినటువంటి జాబ్ మేళాలో 280 మందికి ఉద్యోగాలు ఇప్పటికే వచ్చినాయి. వారందరూ కూడా రేపు ఉద్యోగాల్లో వారి సీట్లో కూర్చోబోతూ ఉన్నారు. మరి మిగతా ఉద్యోగస్తులు కూడా ఆ జాబ్ మేళా నుంచే కంపెనీలన్నీ కూడా ఫిల్టర్ చేసే పనిలో ఉన్నాయి. మరి త్వరలో ఇంకొక జాబ్ మేళా కూడా మేము పెట్టబోతూ ఉన్నాం. అతి త్వరలో పెద్ద జాబ్ మేళా పెట్టాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాం. మరి ఏదైతే మాకు ఒక కండిషన్ మరి కేటీఆర్ గారు పెట్టిండ్రు, మరి మీకు నిధులు ఇస్తాం, మీకు ఐటీ హబ్ కట్టిస్తాం, మీరు బాజిరెడ్డి గారు కవితక్క మీరందరూ కలిసి దీంట్లో ఉద్యోగాలు నింపేటటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి వారు సూచించినప్పుడు మేము కూడా అంతే చిత్తశుద్ధితో పనిచేసినాం. మరి దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు అన్నీ కూడా ఇప్పుడు నింపినటువంటి పరిస్థితి. మరి మేము ఉత్సాహంతో తప్పకుండా ఇప్పుడు కరీంనగర్లో ఐటీ హబ్ ఇనాగరేషన్ అయింది, ఖమ్మంలో అయింది, వరంగల్లో అయింది, కానీ ఎవ్వరు కూడా సెకండ్ టవర్ ఇయ్యలే. కానీ నిజామాబాద్లో మొన్న జాబ్ మేళాలో 12,000 మంది వచ్చిండ్రు హైయెస్ట్ టాస్క్ ఫోర్స్ నిర్వహిస్తే. మరి చాలామందికి ఇక్కడ ఉద్యోగాల రిక్వైర్మెంట్ ఉంది, ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి 2వ ఐటీ టవర్ని కూడా మాకు ప్రకటించాలని చెప్పేసి రేపు మేము కేటీఆర్ గారిని కోరబోతా ఉన్నాం. మరి దీనికోసం పనిచేసినటువంటి ఇంజనీర్లకు, మాకు సహకరించినటువంటి వారు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గౌరవ కేటీఆర్ మీటింగ్ని పెద్ద ఎత్తున యువతి యువకులు మన కోసం ఇంత బాగా చేస్తున్నటువంటి కేటీఆర్ గారికి రేపు స్వాగతం పలకాలని, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి నేను యువతకు పిలుపునిస్తూ జై హింద్, జై తెలంగాణ. కేటీఆర్ గారు ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ గ్రౌండ్లో బై హెలికాప్టర్ వస్తారు, అక్కడ ల్యాండ్ అవుతారు. వచ్చినటువంటి వెంటనే ఐటీ హబ్కి రావడం, ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం, కంపెనీ ప్రతినిధులతో ఇక్కడ ఉద్యోగంలో చేరిన వారితో మరి వారు ఇంటరాక్ట్ అవ్వడం. దాని తర్వాత పక్కనే ఉన్నటువంటి న్యాక్ బిల్డింగ్, ఇది కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అది కూడా ఆ స్కిల్స్ నేర్పించేటటువంటి ట్రైనింగ్ సెంటర్, అది కూడా ఇనాగ్రేషన్ చేస్తారు. దాని తర్వాత పక్కనే దుబ్బలో నిర్మించినటువంటి వైకుంఠ ధామాన్ని ఇనాగ్రేషన్ చేసి మళ్ళీ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ భవనాన్ని ఇనాగ్రేషన్ చేస్తారు. మరి దాని తర్వాత వర్నీ రోడ్లో వైకుంఠ ధామం ఇనాగ్రేషన్. మళ్ళీ అక్కడి నుంచి నిజామాబాద్లో కాలక్షేపం కోసం ఏం లేదు, ఒక మినీ ట్యాంక్ బండ్ అందంగా తీర్చిదిద్దడం, దాని ఇనాగ్రేషన్ కూడా చేసిన తర్వాత ఆ ప్రారంభోత్సవం తర్వాత చివరిగా అరసాపల్లిలో ఒక వైకుంఠ ధామాన్ని ప్రారంభోత్సవం చేసుకొని, తాను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు మున్సిపల్ కార్మికులతో నేను భోజనం చేస్తాను, సహపంక్తి భోజనం చేస్తాను అని చెప్పేసి వారు కోరడం. మరి ఇక్కడ శ్రీరామ గార్డెన్లో మున్సిపల్ కార్మికులతో సహపంక్తి భోజనం ఏర్పాటు చేసినాం. దాని తర్వాత ఇక్కడ భారీ బహిరంగ సభ పాలిటెక్నిక్ గ్రౌండ్లో పెట్టాం. మరి జిల్లా వ్యాప్తంగా మా బాజిరెడ్డి అన్న కావచ్చు, జీవన్ రెడ్డి గారు, షకీల్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, కవిత మేడం, మా మేయర్ గారు అందరూ కూడా సభలో ఉంటారు. మేము నిజామాబాద్ నగరం కోసం ఇంతకుముందే చాలా ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు కానీ చాలా చేసిర్రు. ఇంకా మా కోరికలు మన్నిస్తారని, ఇంకా మాకు నిధులు ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం.